తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా. ముఖ్యంగా నాయుడుపేటలోని బజార్ వీధిలో ర్యాలీ నిర్వహించిన ఆయన బజార్లోని షాపుల్లో వేస్ట్గా పడి ఉన్న ప్లాస్టిక్ ను సేకరించి ప్లాస్టిక్ ను నియంత్రించే విధంగా షాపు యజమానులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపినట్టు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తయారు చేయాలని ఆయన తెలిపారు. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ప్లాస్టిక్ అనేది భూమిలో తొందరగా ఇంకిపోదని, ప్లాస్టిక్ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుందని, ఫాస్ట్ గా ఇంకిపోనందువల్ల భూమి సారం కోల్పోతుందని, కాబట్టి ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే మరెన్నో చెట్లకు ప్రాణం పోసి బతికించొచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం ప్రతి నెల మూడవ శనివారం ప్లాస్టిక్ దాని మీద నిర్మూలించడానికి ప్రజలకి అవగాహన కల్పించడం, అదేవిధంగా వాటి మీద తగు చర్యలు తీసుకోవటం జరుగుతున్నాయి. అందులో ఈ నెలకు సంబంధించినటువంటిది ఏదైతే ఈ మన రీసైకిల్ అంటే మన ఈ ప్లాస్టిక్ కాదు, ఈ వేస్ట్ సంబంధించినటువంటిది కంప్యూటర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఇలాంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పెషల్గా మేము కలెక్ట్ చేసి దాన్ని ప్రభుత్వం ఈ జిల్లా వారీగా కలెక్ట్ చేసినటువంటి వాటిని ప్రభుత్వం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము వీటి మీద అవగాహన కల్పిస్తూ ఈ వేస్ట్గా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది.